సన్నివేశాల సంఖ్యను తొలగించి కేవలం ముఖ్యాంశాలు మరియు సంభాషణలలోని ముఖ్యమైన పదాలను బోల్డ్ చేసి రూపొందించిన కథనం ఇదిగోండి. మహాలక్ష్మి లైసెన్స్ విజయం మరియు మిఠాయిల పంపిణీ. మహాలక్ష్మి అందరూ ఇటు రండి. ఒక మంచి తీపి వార్త చెప్పాలి. పెద్ది ఏంటమ్మా మహాలక్ష్మి అంత ఆనందంగా ఉన్నావ్ ఏమైంది మహాలక్ష్మి నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది పెద్ది. నేను డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యాను. కేశవ అవునా మహాలక్ష్మి నిజంగానే పాస్ అయ్యావా? ఈ రోజు ఆ ఆఫీసర్ని చూసి భయపడిపోయావ్ కదా మహాలక్ష్మి అవును కేశవ నిన్న నేను స్కూటీతో గుద్దింది ఆయన్నే అని చూడగానే గుండె ఆగిపోయినంత పనైంది. కాని నువ్వు ఇచ్చిన ధైర్యం, ఆ సమయానికి నువ్వు చెప్పిన మాటలే నన్ను కాపాడాయి. నువ్వు ప్రోత్సహించకపోతే నేను అసలు బైక్ స్టార్ట్ కూడా చేసేదాన్ని కాదు. చక్రి అదే కదా మన మహాలక్ష్మి ప్రతిభ. మొత్తానికి లైసెన్స్ సాధించేశావ్. మరి ఈ ఆనందంలో తీపి పదార్థాలు ఎక్కడా? మహాలక్ష్మి ఇదిగోండి. అందరూ నోరు తీపి చేసుకోండి. రౌడీ సురేష్ అవమానం మరియు గొడవ. సురేష్ ఓహో ఐదుగురు మగవాళ్లు ఉన్న ఇంట్లో ఉండే మహాలక్ష్మి గారు వస్తున్నారన్నమాట. ఏంటి మేడం అంత గర్వం? పెద్ది రేయ్ సురేష్ నోరు అదుపులో పెట్టుకో. నా దారిలో నేను వెళ్తున్నాను. నన్ను అడ్డుకోవడానికి నువ్వెవరివి? సురేష్ నిన్ను అడ్డుకోవడమే కాదురా, మీ ఇంటి వాళ్లకి అసలు బుద్ధి చెప్పాలి. కేశవ ఏమైందమ్మా? ఒళ్లంతా బురద ఎలా అయింది? ఎవరు చేశారు ఇది? పెద్ది ఆ సురేష్ గాడురా నన్ను కావాలనే వేధించి చున్నీ లాగి బురదలోకి నెట్టేశాడు. కేశవ ఏంటి మన ఇంటి మహాలక్ష్మి మీద చెయ్యి వేస్తాడా? వాడికి ఎంత ధైర్యం? రండిరా చక్రి పదండి కన్నయ్య. వాడికి ఈ రోజుతో నూరేళ్లు నిండాయి. కేశవ రేయ్ సురేష్ ఒక ఆడపిల్ల జోలికి వస్తే ఏమవుతుందో నీకు చూపిస్తానురా. సురేష్ రేయ్ కేశవ మీ అందరితో నాకు గొడవ లేదు. కేశవ ఐదుగురు మగవాళ్లు కున్న ఇల్లు అంటే ఏంటో చూపిస్తాంరా. మా మహాలక్ష్మి చున్నీ లాగుతావా? కాళ్ల మీద పడి క్షమాపణ చెప్పు. సురేష్ నన్ను వదిలేయండిరా సారీ మహాలక్ష్మి. కేశవ ఇంకొక్కసారి ఈ వైపు చూసినా నీ ప్రాణాలు ఉండవు, గుర్తుపెట్టుకో. సురేష్ తల్లి రచ్చ మరియు పోలీస్ స్టేషన్ డ్రామా. వరాలు అయ్యో నా కొడుకా నిన్ను ఇలా రక్తం వచ్చేలా కొట్టింది ఎవడరా? ఆ కేశవ గాడేనా? సురేష్
యాస్టరిస్క్ అవునమ్మా యాస్టరిస్క్. ఆ కేశవ, అతని తమ్ముళ్ళు అందరూ కలిసి నన్ను యాస్టరిస్క్ నడిరోడ్డు యాస్టరిస్క్ మీద దారుణంగా కొట్టారు. వరాలు, వాళ్ళకి ఎంత యాస్టరిస్క్ తిరుగుబోతు యాస్టరిస్క్ పొగరు. నా కొడుకుని ముట్టుకుంటారా? వీళ్లను ఇలాగే వదిలేస్తే యాస్టరిస్క్ లాభం లేదు. వెంటనే యాస్టరిస్క్ కౌన్సిలర్ గారికి యాస్టరిస్క్ ఫోన్ చేసి యాస్టరిస్క్ పోలీసులను యాస్టరిస్క్ పిలిపిస్తారు.